గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మహిళ హల్చల్ చేసింది. పిఎస్ వద్ద నాగమణి అనే మహిళ ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నానా హంగామా చేసింది. తన కొడుకును అక్రమంగా గంజాయి కేసులు ఇరికించి పోలీస్ స్టేషన్లో పెట్టారని మహిళ ఆరోపించింది. చెప్పుతో పడతా నిన్ను లంచ తప్పుడు లంచ అన్నాడు సార్. మన జలాష్ గారు మేము మాలో సార్ మాలా మేము లొకేషన్ గెలిపించాం. మేము మాలో మా అబ్బాయి తాగుతాడు అనమాట నిజమే సార్. నా కొడుకు అమ్ముతున్నాడు గంజాయి అని చెప్పి మధ్యాహ్నం 1 గంటకు తీసుకెళ్ళి మా సమాధిలో కూర్చోబెట్టి 2 కేజీన్నర గంజాయి పెట్టి నా కొడుకు ముందు వాళ్ళని కొట్టి మీ అమ్మ మీ నాన్న గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మహిళ హల్చల్ చేసింది. పిఎస్ వద్ద నాగమణి అనే మహిళ ఆందోళనకు దిగింది. ఇక పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నానా హంగామా చేసింది. తన కొడుకును అక్రమంగా గంజాయి కేసులో ఇరికించి పోలీస్ స్టేషన్లో పెట్టారని సందర్భంగా మహిళ ఆరోపించింది. తన కొడుకును అక్రమంగా గంజాయి కేసులు ఇరికించారని చెప్పేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు మహిళ హల్చల్ చేసింది. దీనికి సంబంధించి కుట్రపూరితంగానే తన కొడుకును ఇరికించారని చెప్పేసి ఆ మహిళ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ఏంటి ఆ మహిళ అంటుంటే ఏంటి, అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ విషయం పైన? అంటే నేను నైట్ మాత్రం ఆ మహిళ అంటే నాగమణి ఆ కుమారుడు అయినటువంటి తేజు మీద అక్రమంగా కూడా గంజాయి కేసు బనాయిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి అయితే నిన్న కనపడింది. మొన్న సోమవారం నాడు అంటే ఆ వారం రోజుల క్రితం అయితే సోమవారం నాడు 4 తాడేపల్లికి సంబంధించి తాడేపల్లి లిమిట్స్ లో గంజాయి సేవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఒక అతనైతే మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నారు. మిగతా వాళ్ళని అయితే పారిపోయారు. తర్వాత అతన్ని విచారించగా ఆ ముగ్గురు ఎవరెవరు అనేది తెలిసినటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురుని కూడా పోలీసులు అయితే తమ కంట్రోల్లోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలుసుకున్న వెంటనే కూడా వాళ్ళ ఎవరైతే ఈ గంజాయి కేసులో పట్టుబడినటువంటి ఈ యువకులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం తమ బిడ్డలు ఈ గంజాయి సేవిస్తున్న మాట వాస్తవమే, వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి, వాళ్ళ కెరియర్ నాశనం అవుతుంది, వాళ్ళు చదువుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. దానికి పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద కేసులు ఏం పెట్టమని చెప్పారు. అదేవిధంగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. కాకపోతే నిన్న మధ్యాహ్నం నాడైతే మాత్రం ఎవరైతే గంజాయి కేసులో పట్టుకున్నటువంటి వ్యక్తులు 4 యువకులు ఉన్నారో ఆ 4 యువకుల ముందు కూడా గంజాయికి సంబంధించినటువంటి ప్యాకెట్స్ పెట్టి ఫోటోలు తీసినట్లుగా కూడా తెలిసింది. ఆ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ గంజాయికి పట్టుకున్న యువకుల తల్లిదండ్రులకు తెలియజేశారు. వెంటనే కూడా వాళ్ళైతే మాత్రం పోలీస్ స్టేషన్ కి రావటం, తమ బిడ్డలు లైఫ్ ఖండమైపోతుంది, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించండి అని మరోసారి కోరుకున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం నాగమణి అనే ఒక తల్లి మాత్రం తన బిడ్డ అయినటువంటి తేజు మీద అక్రమంగా కూడా ఈ గంజాయి కేసులు బనాయిస్తున్నారు, ఇలా అయితే మా వాడి భవిష్యత్తు నాశనం అవుతుందని పోలీసులతో మొరపెట్టుకున్నారు. సిఐని కూడా అడిగినటువంటి సందర్భంలో సిఐ తమ మీద అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించాడని ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆమె అయితే మాత్రం కొంతసేపు తన నిరసన వ్యక్తం చేసింది. అటు పోయేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ వస్తే అతని కూడా ఈ కేసుకు సంబంధించిన విషయంలో తమ బిడ్డను విడిపించాలని చెప్పి ప్రాధాయపట్టు కాళ్ళు పట్టుకునే దృశ్యం కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గంజాయి కేసులు గంజాయి తాగుతూ పట్టుకున్నటువంటి వ్యక్తుల మీద యువకుల మీద గంజాయి కేసు బనాయించుకున్నట్టయితే మాత్రం ఆ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. మన జలాష్ గారు మేము మాలో సార్ మాలా మేము లొకేషన్ గెలిపించాం. మేము మాలో మా అబ్బాయి తాగుతాడు అనమాట నిజమే సార్. నా కొడుకు అమ్ముతున్నాడు
1 గంటకు తీసుకెళ్ళి మా సమాధిలో కూర్చోబెట్టి 2 కేజీన్నర గంజాయి పెట్టి నా కొడుకు ముందు వాళ్ళని కొట్టి మీ అమ్మ మీద లోన్ వేస్తామని చెప్పి సార్ నా కొడుకుని చల్లారితే జైలుకి పంపించాలని చెప్పి మొత్తం ఫైల్ మీకు స్టేషన్ ఇస్తామమ్మా మీకు స్టేషన్ వెళ్ళి ఇచ్చేస్తామమ్మా అని చెప్పిన సీఏ గారు చెప్పుతో కొడత న్యాయం కోసం వస్తే మేము సార్ మమ్మల్ని మా కొడుకు గంజాయి తాగుతుంటే పట్టుకోండి, గంజాయి అమ్ముతుంటే పట్టుకోండి. ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎత్తుకొచ్చారు సార్, ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి సోమవారం తీసుకొచ్చారు సార్. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం సార్ ఈ రోజు కేసు ఫైల్ చేశానని చెప్తున్నారు సార్. ఏం చేస్తారు సార్? మహా అయితే మా మీద దోజేరని చెప్తారా? నా ఇంట్లో గంజాయి ఏం దొరికిందా? నా బిడ్డ పైన కొడుకున్న నా బిడ్డని తీసుకొచ్చి మీరు న్యాయం కోసం మీ గుమ్మమే కదా తొక్కే సార్. లొకేషన్ గెలిపించింది ఎందుకు సార్? ఆడవాళ్ళకి న్యాయం చేస్తాడనే కదా సార్.